బేహద్ లేదా అపరిమితం ఈ ఆసక్తికరమైన ఆధ్యాత్మిక తత్వం గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. ఈ బోధనంతా ఒకే ఒక్క శక్తివంతమైన మంత్రం మీద ఆధారపడి ఉంది. దీంట్లో ముఖ్యమైన పదం బేహద్ అంటే అపరిమితం. ఇది గుర్తుంటే చాలు, ఇక ఎవ్వరూ ఆపలేరంట. ఇందులో ఒక ముఖ్యమైన ప్రాక్టీస్ ఏంటంటే రోజూ 60,000 సెకండ్లు ఒకే ఆలోచనతో ఉండాలి. మరి ఆ ఆలోచన ఏంటంటే మనతో పాటు అందరూ పరంజ్యోతి స్వరూపులే అని భావించడం. ఇది కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాదు, దీని వెనుక ఒక సామూహిక లక్ష్యం కూడా ఉంది. ఫలితంగా వాతావరణం ఎంత స్వచ్ఛంగా మారుతుందంటే నెగటివ్ ఆలోచనలు రాకుండా అదే ఆపేస్తుంది. జ్ఞానం కన్నా పవిత్రమైంది లేదని గీతలో కూడా చెప్పారు. అదే ఇక్కడ కూడా నొక్కి చెబుతున్నారు. అంటే సరైన అవగాహనతోనే మనసుకి శాంతి, ఆత్మకి బలం వస్తాయన్నమాట. అయితే అసలు ఈ శక్తి ఎక్కడ కేంద్రీకృతమై ఉందో తెలుస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది. మన మనస్సు కన్నా హృదయానికే 5,000 రెట్లు ఎక్కువ శక్తి ఉందని సైన్స్ కూడా చెప్తోందట. అందుకే ప్రేమతో మనస్ఫూర్తిగా పరమాత్మతో కనెక్ట్ అవ్వడమే అత్యంత శక్తివంతమైన ధ్యానమంటారు. మరి వాతావరణాన్ని మార్చాలంటే ప్రాక్టికల్గా ఏం చెయ్యాలో చూద్దాం. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు, ఆలోచనలు స్వచ్ఛంగా బేహద్గా మార్చుకోవాలి. సరే, ఈ సాధనతో మన ఆరాశుద్ధి అయితే ఏమవుతుందో తెలుసా? వైరాగ్యం వస్తుంది, ఆత్మకి అపారమైన శక్తి వస్తుంది, మనసు ఎప్పుడూ పరమానందంలో ఉంటుంది. అంతేకాదు, మన శరీరంలోని 100 ట్రిలియన్ కణాలకు కూడా శాంతినివ్వగల సామర్థ్యం వస్తుంది. పరిమిత స్థితిలో పరిమిత ఆనందం, కానీ బేహద్ స్థితిలో ముక్తిని, అపరిమిత ఆనందాన్ని ఇవ్వొచ్చు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఒకటే, విశ్వ పరివర్తన మన స్వీయ పరివర్తనతోనే మొదలవుతుంది. కానీ అసలు ప్రశ్న ఇదే, మనల్ని మనం మార్చుకుంటే విశ్వాన్ని మార్చటం నిజంగా సాధ్యమేనా?